ప్రియాతి ప్రియమైన మా రోజక్కకి రెండు మాటలు. ఏం మే రోజక్క, కుంభమేళకు పోయినవంటే 17 మంది మే వృద్ధాగా చచ్చిపోయినారంటనే. ఇప్పటి వరకు కుంభమేళకు పోయిన వాళ్ళందరూ ఇప్పటికే చేమ గోడ చిన్న హాని జరగలేదంట. నువ్వు అట్టు అడుగు పెట్టినవో లేదు, 17 మంది చచ్చిపోయినారంట కదా మే. అరే అరే, ఇది చాలా బాధాకరము, విషయం విచారింపదగ్గ విషయం కదా. నాకు ఆ మాట వినంగానే షాక్ వచ్చేసింది మే. నోటు మాట కూడా రాలే నాకు. దీన్ని బట్టి నీకేం అర్థమైందా? బేసిక్గా అనడం నాకు ఇష్టం లేదు కానీ నువ్వు పోయినవు కాబట్టి ఇది అలుసుగా చేసుకొని మాట్లాడుతూ ఉండా. ఎందుకంటే నువ్వు మొన్న జరిగిన మిస్టేక్ తిరుపతిలో ఆడ పొరపాటు జరిగింది, ఉందాతనంగా వచ్చి ఏం చెప్పాలా? నువ్వు ఏదో మిస్టేక్ జరిగింది, జరగకుండా చూసుకోండి బాబు గారు అని చెప్పాలా. దాన్ని ఏం చేసినావు నువ్వు? శివరాజుకి ఏం చేసిల్లా? అప్పుడు 2 రాష్ట్రాలకే తెలిసింది. ఇప్పుడు 17 మంది, మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోయా నీ లెగ్గా నేను లెగ్గని. అందరూ అంటా ఉండరు మే, నేను అనడం లేదు తల్లా, నీ లెగ్గా మాకు తెలుసు కదా. కాబట్టే కర్మ ఎప్పుడు ఎవరికి వదిలిపెట్టదక్క. నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచా చాలా బాధేసా. ఏం చేద్దాం రోజక్క, కాలం కలిసి రాకపోతే అంత ఇట్లే ఉంటది. సరే మరైతే కొంచెం కూల్ డ్రింక్ తాగు, కూల్ అవుతావా? జాగ్రత్తగా ఉండకు వచ్చా.